హాయ్ హలో వెల్కమ్ టు 24/7 కోలుగురి న్యూస్ ఛానల్. ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ ఆయన కథా కమామిషి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ ఇతన్ని చూసారా? మిస్టర్ సూర్యాభాయ్. ఆ బంగారం, ఆ దర్పం అవన్నీ చూసారా? మెడ నిండా ఏం లేదన్న మెడకు, గొంతుకు, చేతులకు వెండి అన్నిటినీ చూస్తూ ఉంటే కొన్ని కేజీల బంగారం ఆయన ఒంటిపైనే ఉంది. ఆయన ఇంట్లో బంగారం, ఆయన ఒంట్లో కూడా బంగారమే. సో ఇంత బంగారం ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఒక 32 లక్షల వ్యవహారంలోన పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. సో ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఎవరికి దొరికిపోతారన్న విషయం మనం చెప్పలేమన్నమాట. ఈ సూర్యాభాయ్ కథాకమ విషయం ఏంటో మనం కాస్త చూద్దామంట. ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్గా సోషల్ మీడియాలోన సోషల్ మీడియాలో ఈయన ఒక హీరో. ఈయన ఫోటోలు కావచ్చు, ఈయన ఫుటేజ్ కావచ్చు, ఈయన వ్యాఖ్యలు కావచ్చు, ఈయన పోస్టర్స్ కావచ్చు, తెగ వైరల్ అయిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు. అలాంటి ఎందరికో హీరోగా నిలబడి ఉన్నటువంటి సూర్యాభాయ్ అలియాస్ సూర్య పైన 2 కొత్త కేసులు ఇప్పుడు నమోదయ్యాయి. ఒకటి ఏంటంటే తక్కువ ధరకే బంగారు ఆభరణాలు ఇప్పిస్తామని. సో ప్రపంచంలోన దేన్నైనా నమ్మరు, కానీ బంగారు ఆభరణాలు ఇప్పిస్తామనగానే వెంటనే నమ్మిపోతాం. ఎందుకంటే బంగారం అంటే మనకు అంత మక్కువ, అంత ఇష్టం. అది ధర పెరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ కావాలనే కోరిక మనిషికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చారి అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర, అతను ఒక వ్యాపారి, అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఏమని? అయ్యా బాబు, నీకు తక్కువ ధరలకే నేను బంగారు ఆభరణాలు సప్లై చేస్తానని చెప్పి 32 లక్షలు. ఆచారి ఏంటి పాపం అంత పోగు చేసి విడుదల వారీగా 32 లక్షల రూపాయలు దారాదత్తం చేశారు మన సూర్యాభాయ్కి. సూర్యాభాయ్ డబ్బులు తీసుకున్నాడు, గమ్మున ఉండిపోయాడు, ఏమీ మాట్లాడలేదు. చారి వచ్చాడు, అరే నేను మీకు డబ్బులు ఇచ్చాను కదండి, నాకు మీరు ఎక్కడ మీరు నగలు ఇవ్వట్లేదు అంటే కనుక ఇంకా తెలుసు కదా మీకు, రుబాబు చేసేవాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలుసు కదా. నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, వాడు తెలుసు, వీడు తెలుసు, ఇస్తానన్నాను కదా, మేము ఎక్కడైనా పారిపోతామా, ఇక్కడే ఉంటాం కదా అని దబాయించడం మొదలుపెట్టారు. ఎందుకో చారికి అనుమానం వచ్చింది. సో వీటన్నిటికి పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఎక్కడంటే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ జరిగింది. సో తక్కువ ధరకే బంగారు ఆభరణాలు ఇస్తానని ఓ వ్యక్తి నుంచి 32 లక్షలు వసూలు చేసి మోసగించిన ఒక కేసు కొత్తగా ఇప్పుడు మనకు వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై అత్తాపూర్ పోలీసులు ఆయన పైన 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వాళ్ళు దర్యాప్తు చేస్తే ఈ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని తెలిసి ఈ కేసును కాస్త అక్కడికి బదిలీ చేశారు, ఆ పోలీసులకు బదిలీ చేశారు. ఇప్పుడు గతంలో కూడా సూర్యాభాయ్ పోలీసులకు ఇచ్చిన ఓ ఫిర్యాదును దర్యాప్తు చేయగా అది పూర్తి అబద్ధమని తేలింది. దీనిపైన కూడా అత్తాపూర్ పోలీసులు ఇంకో కేసు, అంటే ఏంటి, ఒక కేసు కోసం పోతే ఇంకో కేసు, బై 1 గెట్ 1 అన్నట్టుగా అతను ఒక కేసు కోసం పెడితే సూర్యాభాయ్ ఇంకో కేసు పాపం అతను ఒళ్ళో వచ్చి వాడింది. ఏకంగా ఇప్పుడు 2 కేసులు ఈయన పైన ఉన్నాయన్నమాట. చారి అనే వ్యక్తి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో సూర్యాభాయ్పై చేసిన ఫిర్యాదే ఈ మూల కారణంగా నిలిచింది. మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకే ఆభరణాలు సరఫరా చేస్తానన్నాడు. నిజమేనని నమ్మిన చారి విడతల వారీగా సుమారు 32 లక్షల దాకా సొమ్ము సమర్పించుకున్నాడు. డబ్బులు తీసుకున్న ఆభరణాలు ఇవ్వలేదు సూర్యాభాయ్. ఆ లావాదేవీలు నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు దర్యాప్తులో తేలింది. అత్తాపూర్ పోలీసులు మొట్టమొదటి ఏం చేశారు, 0 ఎఫ్ఐఆర్ కట్టారు. తర్వాత కేసును కాస్త నారాయణగూడ పోలీసులకు ఇచ్చారు. అయితే గతంలో సూర్యాభాయ్ ఒక విషయంగా పోలీసులను ఆశ్రయించి ఒక ఫిర్యాదు చేశారట, ఒక కేసుకు సంబంధించి. సూర్యాభాయ్ చేసిన ఆరోపణలు కల్పితాలని పోలీసుల దర్యాప్తులో తేలింది. అనవసరంగా తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడని అతనిపైన ఇంకో కేసు కూడా కట్టారు. అయితే ఇంత జరిగినా ఇప్పటి వరకు అధికారికంగా సూర్యాభాయ్ని అరెస్ట్ చేయలేదు, కానీ అతనిపైన 2 కేసులు మాత్రం ఉన్నట్టు తేలింది. అయితే కొంతమంది ఇతను ముఖ్యమంత్రికి చాలా సన్నిహితుడని అలాగని ఇలాగని తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది సాధారణమే. సాధారణంగా ఏంటంటే పొలిటికల్ లీడర్ల దగ్గర కొంతమంది స్నేహంగా ఉన్నట్టు నటిస్తారు, కొంతమంది వాళ్ళతో దిగిన ఫోటోలను ఆల్బమ్లో పెట్టుకుని కూడా తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మామూలే. కాకపోతే ఇక్కడ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న, ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఫోటో తీసుకుని ఉన్న అతను చేసిన మోసం మాత్రం మోసమే కాబట్టి దానిపైన దర్యాప్తు ఎలాగో జరుగుతుంది. అతనిపైన కట్టిన కేసు కూడా వాస్తవమని తేలింది. సో ఇంత బంగారం వేసుకున్న వ్యక్తి కేవలం ఒక బంగారం విషయంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అదేంటి దురదృష్టం అంటే. సో ఇదండి సమాచారం. దట్స్ ఆల్.